పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అధికారుల అక్రమాలు, అధికార పార్టీ యొక్క అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటి పాపాల పుట్ట బద్దలైనట్టు బద్దలవుతా ఉంది. రోజుకు ఒక అధికారి సస్పెండ్ అవుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున అరాచకం చేసి, అక్రమాలు చేసి, నకిలీ ఓట్లు చేసి సాధించిన గెలుపు కూడా ఒక గెలుపేనా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని నేను అధికార పార్టీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ యొక్క అధికార దాహం వలన ఒక మంచి ఐఏఎస్ అధికారి గిరీషా గారు సస్పెండ్ అయ్యారు. చంద్రమోహన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ అయ్యాడు. ఈరోజు ఇద్దరు సిఐలు, ఒక ఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అవడంతో పాటు ఒక ఇద్దరు సిఐలు విఆర్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మీ అధికార దాహం కోసం, మీ యొక్క అరాచకం కోసం ముఖ్యమంత్రి దగ్గర మార్కులకేమో మీరు కొట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఏమో నకిలీ ఓట్లు నమోదు చేయించి తిరుపతి పార్లమెంట్ అక్రమం గెలిచి సీఎం దగ్గర ఆయన మార్కులు కొట్టాడు. తిరుపతిలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి కూడా అక్రమాలకు పాల్పడి ఆయన సీఎం దగ్గర మార్కులు కొట్టారు. పాపం అమాయక పోలీసులు వీళ్ళకి కూడా మార్కులు కొడతారని చూసి తీరా వీళ్ళు సస్పెన్షన్ కొట్టారు. వీళ్ళు ఇది అవసరమా అని చెప్పి నేను పోలీసు అధికారులు సూటిగా ప్రశ్నిస్తున్నా, సూటిగా అడుగుతున్నా. ఇన్ని అక్రమాలు చేసి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరే ఈ విధంగా అక్రమాలకు పాల్పడితే ఇంకా ఈ రాజ్యాంగానికి దిక్కెవరు? మాట్లాడితే రాజ్యాంగం ఫెయిల్యూర్ అయిందని మాట్లాడతారు కదా. ఫెయిల్ అయింది రాజ్యాంగం కాదు, మనం ఫెయిల్ అయినాము. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఈ విధంగా అక్రమాలు పాల్పడి దొంగ ఓట్లు సృష్టించిన కీలక పాత్ర వహించి మీరు సస్పెండ్ అయితే ఇంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. పోలీస్ అధికారులు, సస్పెండ్ అయినటువంటి అధికారులు, సస్పెండ్ అయిన ఐఏఎస్ని, మున్సిపల్ ఎంప్లాయీస్ని నేను సూటిగా అడుగుతున్నా, ఇంతకన్నా అవమానం మీకు కావాలనా? మీ తుది శ్వాస వదిలే వరకు ఈ మచ్చ మీ పైన ఉంటుందా ఉండదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, ఇన్ని అక్రమాలు చేయించారు, ఏ రాజకీయ నాయకుడైనా మిమ్మల్ని కాపాడగలిగాడా? అది రాజ్యాంగం యొక్క గొప్పతనం. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మీ అంతరాత్మ ప్రబోధంగా పనిచేయండి, ఐపీసీని ఫాలో కండి. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, నాట్ ఇండియన్ పొలిటికల్ సర్వీస్. రాజకీయ నాయకులు 1,000,000 చెప్తారు, నేనున్నాను చేసే నేను చూసుకుంటాను అంటాడు. ఏం చూసుకుంటాడు? న్యూస్ పేపర్లో మీ ఫోటో చూసుకుంటాడు, ఇంతకన్నా ఇంకేం చేయడు. మీరు సస్పెండ్ అయినటువంటి ఫోటోని న్యూస్ పేపర్లో చూసి ఉంటాడు ఆ రాజకీయ నాయకుడు, ఇంతకన్నా ఏమి చేయలేరు వాళ్ళు. మిమ్మల్ని కాపాడగలిగేది ఏదైనా ఉంది అంటే చట్టం కాపాడుతుంది, న్యాయం కాపాడుతుంది, ఇండియన్ పీనల్ కోడ్ కాపాడుతుంది, సివిల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి కాపాడుతుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కాపాడుతుంది. అన్నిటికన్నా ముందు భారత రాజ్యాంగం మిమ్మల్ని కాపాడుతుంది. దాన్ని అనుసరించి పనిచేయండి. ఇంకా కూడా చాలా ఈ యొక్క కేసు నేను ఈ సందర్భంగా తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన నకిలీ ఓట్ల నమోదులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. వీటన్నిటిని బయటికి తీయాలంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి. భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైన ఘటన ఇది. ఇంత పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు నమోదు చేసి ఎన్నికలు గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు. అన్నిటికన్నా ముందుగా ఎవరైతే లబ్ధి పొందాడో ఎంపీ గురుమూర్తి, అతనిపైన కూడా కేసు నమోదు చేయాలా. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. కేవలం సస్పెన్షన్లు, విఆర్లు సరిపెడితే కుదరదు. పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోండి, చట్టాన్ని అనుసరించి పనిచేయండి. ఈరోజు మిమ్మల్ని కాపాడేదానికి ఎవ్వరు రాలేరు. ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వుల మేరకు సస్పెన్షన్ అయింది. కాబట్టి ఇప్పటికైనా అంతరాత్మ ప్రబోధంగా పనిచేయండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.